ఈ ఆపరేషన్‌లో మనం ఎక్కువగా హై ప్రెసిషన్ టార్గెట్స్ అని వింటున్నాం. అసలు ఈ హై ప్రెసిషన్ టార్గెట్స్ అంటే ఏంటి సార్? మ్యామ్ సింపుల్. ఎప్పుడైనా సరే ఇలాంటి గొడవల్లో, ఇలాంటి వార్ సినారియోలో ఇండియన్ ఆర్మీ ఆల్వేస్ వాంట్స్ టు ఎన్ష్యూర్ దాట్ సివిలియన్స్ చనిపోకూడదు. బికాస్ మన పగ సివిలియన్స్ ఆఫ్ పాకిస్తాన్తో కాదు, అవర్ రివెంజెస్ విత్ ద స్టేట్ అండ్ ఆల్సో ది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ పాకిస్తాన్. సో వాట్ వీ డూ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ ఆర్మీ కానీ, we have missiles which can strike target in 1 meter accuracy also. So minimum collateral damage అంటే చుట్టుపక్కల ఎటువంటి డ్యామేజ్ కాకుండా మనం అనుకున్న టార్గెట్ మీదనే దాడి జరగాలి అనే ఉద్దేశంతోనే హైలీ ప్రెసిషన్ మిజైల్స్ ని వాడి మనం వాటిని డిస్ట్రాయ్ చేస్తాం. ఎందుకంటే ఇమాజిన్ ఇఫ్ దెర్ ఈస్ ఎ హాస్పిటల్ ఆర్ సంథింగ్ నియర్ బై అండ్ మనం మిజైల్ వెళ్ళి హాస్పిటల్ మీద పడితే చాలా మంది సివిలియన్స్ చనిపోతారు కదా. సో అప్పుడు పాకిస్తాన్ ఏమంటుందంటే, ఇండియా ఈజ్ అన్ అగ్రెసర్ కంట్రీ, ఇట్ హ్యాస్ కిల్డ్ మై ఇన్నోసెంట్ సివిలియన్స్ అని ఒక ఇమేజ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి వి యూజ్ హైలీ ప్రిసిజన్ మ్యూనిషన్ అంటారు, అమ్యునిషన్ ని వాడి మనం ఈ టార్గెట్స్ ని డిస్ట్రాయ్ చేయడం అనేది జరుగుతుంది.